బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రేమికులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. మారుతున్న ఆర్థిక సమీకరణాలు, ముడిచమురుల ధరల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,360 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,42,410 రూపాయల వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి కూడా పసిడితో పోటీ పడుతుంది. నిన్నటి వరకు కొంత స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు మళ్లీ పరుగులు తీస్తుంది. ఇవాళ కిలో వెండి ధర 2,70,100కు కొనసాగుతుంది. పసిడి ప్రేమికులకు షాక్. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ఆర్థిక సమీకరణాలు, ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు రికార్డు స్థాయిలో ధరలు చేరుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,360 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం ఆభరణాల ధర 1,42,410 రూపాయల వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి కూడా పసిడితో పోటీ పడుతుంది. నిన్నటి వరకు కొంత స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు మళ్లీ పరుగులు తీస్తుంది. ఈరోజు కిలో వెండి ధర 2,70,100గా కొనసాగుతుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల కల సాకారమే సమయం దగ్గర పడింది. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు రానున్నాయి. ఇందులో అందరి దృష్టి ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి బిల్లులో ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తుంది. మహిళా రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ విషయంలో మాత్రం ససేమిరా అంటున్నాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల కల సాకారమయ్యే సమయం దగ్గర పడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి,
ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు లోక్సభలో ముందుకు 3 ప్రధాన బిల్లులు రానున్నాయి కదా. ఇక అందరి దృష్టి వీటి మీద ఉంది. మహిళా రిజర్వేషన్పై మరి ఏ రకంగా స్పందించబోతున్నారు, డీలిమిటేషన్పై ఏ రకంగా స్పందించబోతున్నారు ప్రతిపక్షాలు? రైట్ లక్ష్మీ, భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కర కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు, రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా మహిళలకు ఏదైతే ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా దశాబ్దాలుగా దీనికి సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అమలుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు కీలక ఘట్టం అని చెప్పొచ్చు. ఇక మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా పెంచేందుకు కేంద్రం ఏదైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టడం కావచ్చు, దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మీ మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా అన్ని పార్టీ నేతలంతా కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక మొత్తంగా ఇప్పుడు ప్రధానంగా మహిళా రిజర్వేషన్ కి సంబంధించి అన్ని పార్టీల మద్దతు తెలపడం జరిగింది. ఇక ముఖ్యంగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఈ బిల్లు పైన ప్రతిపక్ష పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ కి సంబంధించి విషయంలో ప్రతిపక్షాలు ఈ రిజర్వేషన్ కి సంబంధించి మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా తాము ఏదైతే మద్దతు తెలిపినప్పటికీ డీలిమిటేషన్ కి సంబంధించి ఎట్టి పరిస్థితిలో మేము మద్దతు తెలుపమన్నట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు అంతా కూడా ఏదైతే ఒత్తిడి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పార్లమెంట్ వేదికగా ఇదే అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా 50% ఫార్ములా అప్లై ఏదైతే ఈ ప్రొపార్టీ పద్ధతికి సంబంధించి కావచ్చు అన్ని రాష్ట్రాలకి ఇప్పుడున్న ఎంపీ స్థానాలు 50% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా జనాభా ప్రతిపాదికన 2011 జనాభా ప్రతిపాదనకన ఈ ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి పెంచేందుకు యోచిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక జనాభా ప్రతిపాదకన చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా గతంలో జనాభా నియంత్రణ పద్ధతి అవలంబించారు. ఇక జనాభా నియంత్రణ పద్ధతితో ఇక్కడ జనాభా శాతం కూడా తక్కువగా ఉన్నది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా నియంత్రణను ఏదైతే అప్పుడు అవలంబించలేని పరిస్థితి కావచ్చు, అక్కడ జనాభా సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్కి సంబంధించి కావచ్చు, గుజరాత్కి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఈ జనాభా ఎక్కువ శాతం ఉన్న జనాభా ఆ రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. ఇక దక్షిణాది రాష్ట్రాల పైన కూడా కేంద్రం ఏదైతే ఒక వైఖరిని అవలంబిస్తా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే లోక్సభ స్థానాలను తగ్గించేందుకే కుట్రలో భాగంగానే ఇవన్నీ బిల్లును తీసుకొస్తాన్నట్టుగా కూడా ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీల నేతలు ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఇక మరింత పెద్ద రాష్ట్రాలుగా మారనున్న నేపథ్యం ఉంది. ఇక కేరళ, తెలంగాణ, కేరళ వంటి సంబంధించి కూడా తక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలకు సంబంధించి కూడా చిన్నగా మారతాయని కూడా వాదిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఎంపీ సీట్లకు సంబంధించి కూడా భారీగా పెరగబోతున్న అభ్యంతరాన్ని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉంటే 50% ఫార్ములా తర్వాత ఇప్పుడు ఈ తగ్గుతున్న వాదనను హైలైట్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు డీలిమిటేషన్, ఎందుకంటే స్పెషల్ గా పార్లమెంట్ ఈ బిల్లుల పైన కూడా చర్చ జరుపుతా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అలాగే డీలిమిటేషన్ కి సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పైన కూడా చర్చ జరిపి వాటిని పాస్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దాంతో పాటుగా రాజ్యసభ స్థానాలకు సంబంధించిన బిల్లు పైన చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ 3 బిల్లులకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలకు సంబంధించి కూడా మద్దతు పలకడం జరిగింది. ఇక్కడ ఏపీలో టీడీపీ, వైసీపీ కావచ్చు, ఇక తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కి సంబంధించి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. ఇక తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. అన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అయితే మద్దతు తెలిపారు. ఇక పునర్విభజన డీలిమిటేషన్ ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదు, పార్లమెంట్లో పాస్ చేసేది లేదు, దానికి మేము మద్దతు పలకం. దీనిలో సవరణ చేయాలి. జనాభా ప్రతిపాదన చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా తగ్గుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము అంగీకరించబోం, ఇక సవరించాలని కూడా వాళ్ళు గట్టిగా పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్కి సంబంధించి కూడా సాక్షిగా
తన వాణిని వినిపించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఒక కార్యాచరణను సిద్ధం చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇక సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు లేఖ రాయడం జరిగింది. దీనిపైన కలిసికట్టుగా పార్లమెంట్ లో కొట్లాడాలన్నట్టుగా కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు సత్యమీర అంటా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా మద్దతు పలికింది. కాబట్టి ఇప్పుడు సుదీర్ఘమైన ఘట్టం ఆవిష్కరించబోతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఇది దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఆమోదం పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఏ విధంగా కేంద్ర వైఖరి అవలంబిస్తుంది, ఇక ప్రతిపక్ష పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా చర్చ జరిగేది. అది పాస్ అవుతుందా, ఆమోదపడుతుందా లేదా అనే దానిపైన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తేలనున్న నేపథ్యం అయితే ఉంది. ఎస్, థ్యాంక్ యూ హరీష్. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్కు వింత అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఏరోడ్రమ్ భూముల పరిశీలన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ ఎక్కేందుకు సిద్ధమవుతూ ఉండగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఆయనతో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి పొన్నం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు రావడం కుదరదని వారించిన ఎమ్మెల్యే మాత్రం వెనక్కి తగ్గలేదు. భూముల పరిశీలన కోసం తాను కూడా వస్తానని పట్టుబట్టారు. ఎవరు ఎంత చెప్పినా వినని పాయల్ శంకర్ ఇక చివరికి అనుమతి లేకుండానే చకచక హెలికాప్టర్ ఎక్కేశారు. మళ్ళీ పట్టుదలను గమనించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోయారు. భూముల పరిశీలనకు నాకు సంబంధం లేదు అని మంత్రి స్పష్టం చేసినప్పటికీ పాయల్ శంకర్ మాత్రం తన మొండి వైఖరిని వీడలేదు. మంత్రి వారించినా వినకుండా ఎమ్మెల్యే హెలికాప్టర్ ఎక్కిన తీరును చూసి అక్కడున్న అధికారులు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు విస్తుపోయారు. లేదు గిడికే కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలోని వివేకానంద పార్కు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా భోజనం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. క్యాంటీన్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పొద్దునే వచ్చారు అంటే మామూలుగా ఎట్లా తింటారా బాగానే ఉంటారు మంచినీళ్ళు భోజనం బాగానే ఉందండి బాపట్ల జిల్లా చీరాల్లో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఉజిలిపేట, హరిప్రసాద్ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారుగా 150 మంది పోలీసు బలగాలతో సాగిన ఈ తనిఖీల్లో రౌడీ షీటర్ల ఇళ్లు, నాటుసారా స్థావరాలను జల్లెడపట్టారు. నేరాల నియంత్రణ ధ్యేయంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేము చెక్ చేస్తాం. చాలా ముఖ్యం దేశం యొక్క బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు చీరాల 1 టౌన్ పరిధిలోని విజిలీపేట, జవహర్ నగర్, హరిప్రసాద్ నగర్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. చీరాల సబ్ డివిజన్లోని 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, అట్లాగే 150 మంది సిబ్బందితో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ఏరియాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఈ నాటుసారా అమ్మే గృహాలు, తర్వాత గంజాయి ఉన్న ఏరియాలు అని అనుమానాస్పద ఏరియాలు, అట్లాగే రౌడీ షీట్లు, కేడీ షీట్లు, సస్పెక్ట్ షీటర్స్ హౌసెస్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలలో ఉన్న ప్రజలు ఇచ్చిన కొన్ని సమాచారం మేరకు అనుమానిత ప్రదేశాలు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయడం జరిగింది. సరైన ధృవపత్రాలు లేని 34 బైక్స్, అట్లాగే ఒక ఆటో అనేది సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. డిఫరెంట్ టైమ్స్లో హైదరాబాద్ అంబర్పేటలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెంట్ డెన్మీ సేవా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. కంప్యూటర్లు, రికార్డులు, ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సర్వీసెస్ మీద కంప్లైంట్ రావడం వల్ల మా డీజీ గారి ఆదేశాలపై స్టేట్ మొత్తం కూడా మీ సేవా సెంటర్స్ మీద దాడి జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అంబర్పేట పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మీ సేవా సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వెరిఫై చేస్తున్నాము. వచ్చిన ఇవాళ ఏవైతే వచ్చినాయో ట్రాన్సాక్షన్స్ ఆ పిటిషనర్స్ తీసుకొని ఆ పిటిషనర్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బు తీసుకుంటున్నారా, గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఏమైతే ఉన్నాయో అవకతవకలన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం. సార్ ఇప్పటివరకు ఏం గుర్తించినవన్నీ కూడా ఒక రిపోర్ట్ రాసి పంపిస్తాం. అంటే కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా, ఏమన్నా సర్టిఫికేట్స్ దేనికోసం అవన్నీ చెప్పాము. అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ రాస్తాం తప్ప పబ్లిక్కి చెప్పడానికి ఉండదు. అంటే మీరు చేసే రైడ్లో ఎలాంటి గుర్తించారండి? అంటే మొత్తం అన్నీ ఇప్పుడైతే వాళ్ళ కంప్యూటర్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాము. వాళ్ళ మొబైల్స్ కూడా ఓపెన్ చేసి చూసినాము. ఎవరన్నా ఈ మీడియేటర్స్ ఉన్నారా, దళారీల మధ్యలో ఎవరైనా ఉన్నారా, ఆ దళారీలకు సంబంధించిన. హనుమకొండ జిల్లా పరకాల్లో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారింది. ఈ నెల 3వ తేదీన తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన భార్యే తన మరిదితో కలిసి భర్తను హతమార్చినట్లుగా తెలుస్తుంది. పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ను బలవంతంగా తీసుకెళ్లి చంపేసి ఏమీ తెలియనట్టుగా నాటకమాడారంటూ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని వారు అనుమానిస్తున్నారు.
సాయంత్రం మూడో తారీఖు సాయంత్రం నా భార్య రమ్మంటే చెప్పిపోయిన మనిషి రాలేదు. అది 4 రోజుల కిందకి వచ్చింది. తలంబర బల కొట్టింది. తలంబర బల కొట్టడం అంటే ఆయన హైదరాబాద్ పనికి పోయింది. నేను కూడా పని చూసుకొని పని చూసినాక అతను పిల్లల పని సరే అనుకున్నాం. 4 తారీఖు నైట్ ఫోటో అట్లా ఫోటో చనిపోయినాక ఎవరే ఇప్పుడు వాళ్ళు కొట్టమని చెప్పారు. మాకేం తెలియదు కదా వాళ్ళు. ఈ బులెటిన్